చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభ కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మొత్తం మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లా రైతులతో కూడా సభ ఏర్పాట్లు నిర్వహించే అవకాశం కనపడుతుంది. మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, ఈ సభ యొక్క ఉద్దేశం ఏంది? పెద్ద ఎత్తున ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి సభ, ఈ అందరి దృష్టి కూడా ఈ సభపై ఉంది. ఎలా ఉండబోతుంది? కృష్ణా జిల్లాలో తెలంగాణ హక్కుల పరిరక్షణ కొరకు ఏదైతే గత 10 సంవత్సరాలుగా కేంద్రం కుట్రలు చేస్తూ ఉందో తెలంగాణ ప్రాజెక్టులమైన పెత్తనం తీసుకోవాలని, ఇప్పుడు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఒక తెలివి తక్కువతనంతో ఒక్క సంతకంతో ఎట్లయితే వాటిని అప్పచెప్పిందో, దీనివల్ల జరగబోయే పరిణామాలు ఏంది, ఏం నష్టం జరగబోతుంది ఈ 5 జిల్లాల రైతాంగానికి, ప్రజానీకానికి అని అన్ని విషయాలను కూడా చర్చించడానికి, రైతులతో పంచుకోవడానికి ఈ సభకు కేసీఆర్ గారు రాబోతున్నారు. 13వ తారీఖు నాడు మధ్యాహ్నం 3 గంటలకు సభ ఇక్కడ నిర్వహించబోతా ఉన్నాం, మరి కూడా బైపాస్ రోడ్లో. దీంట్లో ప్రధానంగా గత 10 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా, బెదిరింపు ధోరణులకు పాల్పడ్డా కేసీఆర్ లొంగకుండా మన హక్కులను కాపాడిండు. ప్రాజెక్టులపైన మన మెయింటెనెన్స్ ఉండే పద్ధతుల్లో చేసిరు. కాబట్టి ఎడమ కాలువ రైతాంగానికి కావచ్చు, ఎస్ఎల్బీసీ రైతాంగానికి కావచ్చు, దాదాపుగా 18 పంటలు వరుసగా పండించుకునే అవకాశాన్ని కల్పించారు. అదేవిధంగా పాలమూరు, మహబూబ్ నగర్లో కూడా బ్రహ్మాండంగా దాదాపుగా ఒక 10 లక్షల ఎకరాలకి ఇప్పటికే నీళ్ళు ఇవ్వగలిగిండు. ఇంకొక 10 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇచ్చే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఖమ్మం జిల్లాలో కూడా వరుసగా 18 పంటలు పండించుకునే అవకాశం మొదటిసారిగా వచ్చింది ఈ 10 ఏళ్లలో. ఈ హక్కులు పోతే రేపు ఇవాళ నారు ఎప్పుడు పోసుకోవాలి, నారు ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఎప్పుడు పోస్తారు, ఒకవేళ ఏదైనా పంట చివరికి వచ్చినప్పుడు ఏదైనా కొంచెం దీర్ఘకాలికంగా ఎక్కువ రోజులు ఉండే పంట ఉన్నప్పుడు అదనంగా కొన్ని నీళ్ళు ఇవ్వాల్సి వస్తే ఎట్లా ఇవ్వాలి, మంచిళ్ళకు సంబంధించి కూడా ఎట్లా ఏం చేయాలి అనే విషయంలో అది రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉంటేనే రైతాంగానికి న్యాయం జరుగుతుంది, ప్రజలకు న్యాయం జరుగుతుంది. కానీ ఇవాళ ఈ పెత్తనం తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పి ప్రాజెక్టు మీదకి మనం వెళ్ళడానికి కూడా, చూడడానికి కూడా వెళ్ళే పరిస్థితి లేని దుస్థితి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి వస్తూ ఉంది. కేంద్రం చేతికి ఇచ్చినాక ఇవాళ సిఆర్పిఎఫ్ బలగాల పహారాలు ఉంది ఇప్పుడు అవాళ నాగార్జునసాగర్ ప్రాజెక్ట్. కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ, మంత్రులు కానీ దీనికి కారణం కేసీఆరే. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు, మేము వచ్చి 2 నెలలే అధికారంలో ఉన్నారు, అప్పటికే కేంద్రానికి ఎలా కట్టబెడతాం, ఇది గతంలో జరిగినటువంటి అంశమే అని చెప్తున్నారు. అందుకనే అన్నీ కూడా చూపిద్దాం ప్రజలకి, ఏ తారీఖు నాడు ఏం మీటింగ్ జరిగింది, ఏ తారీఖు నాడు కేంద్రం ఏమన్నది. మొన్న డిసెంబర్లో జరిగిన నవంబర్లో జరిగిన మీటింగ్లో కూడా తెలంగాణ ఇంకా అంగీకరించడం లేదు ప్రాజెక్టులు అప్పచెప్పడానికి అని చెప్పి మినిట్స్లో రాసి ఉన్న విషయం కనబడుతుంది. ఇవాళ మినిట్స్లో మీరు ఒప్పుకున్న విషయం రాసి ఉంటుంది, కాగితాల మీదనే ఉన్నది. నువ్వు ఈ మైకుల ముందట అబద్ధాలు ఆడి తప్పించుకోలేవు. జరిగిన తప్పును సరిగ్గా తెలుసుకొని ఇప్పటికైనా ఎట్లా మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలి, దాంట్లో నుంచి ఎట్లా బయటపడాలి, దానికి రాష్ట్రంలో ఉండే అన్ని పక్షాల సహకారం ఎట్లా తీసుకోవాలి అనే ఆలోచన చేయాలి. ఈ జ్ఞానం లేదు. ఎంతసేపు రాజకీయ ఆరోపణలు చేసేసి ఏదో నోటుకొచ్చిన బూతులు మాట్లాడి దానివైపు మళ్లించి ప్రజల దృష్టిని తప్పించుకుంటాం అనుకుంటున్నారు. కానీ ఇది అటువంటిది కాదు. ఇదేదో రాజకీయపరమైన పంచాయతీ కాదు. ఇది నీళ్ళకు సంబంధించి, తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించి, కోట్లాది మంది ప్రజల జీవితాలకు సంబంధించిన సమస్య. నువ్వు ఈ రాజకీయపరమైన దాడి చేస్తే తప్పించుకోవడం సాధ్యం కాదు. ప్రజల దృష్టిలో నిలబడతావు దోషిగా. నువ్వు ఉన్న అవకాశాన్ని పోగొడితే ఈ నీ పంచాయతీ నీ మీద కాదు. ఈ చిన్నోళ్ళు ఏదో పొరపాటులో గ్రహపాటులో వచ్చింది, అది వేరే విషయం. కానీ మనం కొట్టాల్సింది కేంద్రం పైన మొదలు. ఇవాళ 10 సంవత్సరాలు నానబెట్టిండ్రు. 2 రాష్ట్రాల మధ్యన నీటి వాటా తేల్చమని చెప్పి కేంద్రాన్ని డిమాండ్ చేస్తే ఆ బాధ్యత ఉండి కూడా కేంద్రం తప్పించుకోవడమే కాదు, ఒక కుట్రపూరితంగా ఎప్పుడు ఈ ప్రాజెక్టులను చేతిలో తీసుకోవాలి, ఈ 2 రాష్ట్రాలలో ఎట్లా ఆడాలి, రాజకీయ క్రీడ ఎట్లా చేయాలన్న ఒక దుర్బుద్ధితో కేంద్రం ఈ ప్రయత్నం చేసింది, ఆపింది. దానిపైన కొట్టాడాలి. ఇవాళ చివరికి కేసీఆర్ గారి ఒత్తిడికి లొంగి ట్రిబ్యునల్కి ఇచ్చినారు. 3 నెలల క్రితం 4 నెలల క్రితం ట్రిబ్యునల్కి ఇచ్చినారు. ఇప్పుడు మనం అడుగుతున్నది ట్రిబ్యునల్కి ఇచ్చి వదిలిపెట్టడం కాదు, మళ్ళీ ట్రిబ్యునల్ కూడా 10 ఏళ్ళు సాగదీయడం కాదు, ఒక 6 నెలల గడువులోనే ట్రిబ్యునల్ కూడా తీర్పు చెప్పాలి అని చెప్పి కేంద్రం ఆర్డర్ ఇవ్వాలి, ఉత్తర్వులు ఇవ్వాలి. ట్రిబ్యునల్కి కూడా అధికారం కేంద్రానికి మాత్రమే ఉంది. దాని కొరకు చేయాలి పోరాటం అందరం కూడా. ఈ విషయాలన్నిటి కూడా కేసీఆర్ గారు రేపు సభలో ప్రస్తావిస్తారు, రైతాంగానికి ఉన్నట్టు కుల్లంకులా చెప్తారు. కానీ కేసీఆర్ సభ దాకా వస్తారా, నల్గొండ ప్రజలు రాణిస్తారా? మొన్ననే ఓట్ల ద్వారా బుద్ధి చెప్పడం జరిగింది. ఇప్పుడు మొత్తం కూడా ఆర్మీని, మిలిటరీని వెంటబెట్టుకున్నా కానీ రాలేనటువంటి పరిస్థితిని కూడా మంత్రులు చెప్తున్నారు. ఆర్మీని, మిలిటరీని వెంటబెట్టుకొని సమావేశాలకు పోతున్నాడు ఎవడో అందరికీ తెలుసు.
ఆ పోలీసులు అంట పెట్టుకొని ఈయన నెట్టే ఈయన పట్టుకో ఈయన జైల్లో పెట్టు అని చెప్పి నువ్వు ఏదో రాజుని అనుకొని విరవేగింది అన్ని ప్రజల ముందే ఉన్నది. మాకు ఏ ఆర్మీ ఏది అక్కర్లేదు, ప్రజలే వస్తారు. ఈ తెలివి తక్కువ మాటలు బంద్ చేయాలి, ఈ కోతలు బంద్ చేయాలి. కనీసం బుద్ధిగా మాట్లాడడం నేర్చుకో. ఒకసారి నువ్వు గవర్నమెంట్ లేకుండా పో. ఇప్పుడు మా మాజీ ఎమ్మెల్యేలు అందరూ పోతున్నారు. పో ఒక్కసారి చూద్దాం మళ్ళీ వెనక్కి ఎట్లా వస్తావో, ఏ బట్టలతో వస్తావో. ఎందుకు మాట్లాడుతున్నావు ఇటువంటి? నాకు మాట్లాడడం ఇష్టం ఉండదు ఇట్లా. గత 10 ఏళ్ళు మీరు చూసినారు, నేను మంత్రిగా ఉన్నా, నేను రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు చూసినారు, కానీ నేను ఎప్పుడే మాట్లాడలే అట్లా. కానీ ఎందుకు వస్తుంది ఈ మాటల యుద్ధం? ఎందుకు వస్తుంది? బీఆర్ఎస్ నేతలు కూడా బాల్కసుమన్ కూడా రేవంత్ని పట్టుకొని చెప్పుతో కొడతా సీఎం అని అనడం కానీ, కాంగ్రెస్ వారి విమర్శ ఎందుకు ఈ మాటల దాకా ఎందుకు వస్తుందంటే ఇది కావాలని చెప్పి సబ్జెక్టులో పసలేక దొరికిపోయిన దొంగల్లాగా తప్పించుకోవడం కొరకు ఈ మాటలు మాట్లాడుతున్నారు. తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. మావాడు ఎవరో చిన్నవాడు కావచ్చు, కానీ మీరు మాట్లాడుతుంది ముఖ్యమంత్రి, మంత్రులు. మీరు మాట్లాడుతున్న భాష ఎవరెవరికి కేసీఆర్ అభిమానుల కోపం రావచ్చు, వాళ్ళు వాళ్ళ పద్ధతిలో రియాక్ట్ కావచ్చు, కానీ మీ భాషను మేమే మాట్లాడలేము. కేసీఆర్ గారు, మేము, కేసీఆర్ తర్వాత ఉన్న నాయకులమో ఎవరం కూడా మీ భాషను ఎన్నడూ ఉపయోగించలేము. మేము అడుగుతున్నది కృష్ణా జలాల్లో మన హక్కులకు సంబంధించి ఏంది చెప్పండి అని అడిగిన హరీష్ రావు గారు, నిరంజన్ రెడ్డి గారు. నువ్వేం మాట్లాడినావు? దాన్ని వదిలిపెట్టి కేసీఆర్ మీద కేసీఆర్ ఏం మాట్లాడలేదు నిన్నటి వరకు. ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు బూతులు మాట్లాడి విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం. మా వాళ్ళు కూడా ఎవరో నోరు తెలియక వాళ్ళ ట్రాప్లో పడుతుండొచ్చు, కానీ మేము పార్టీగా అధ్యక్షుడిగా కేసీఆర్ గారు కావచ్చు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కావచ్చు, మేము మిగతా వాళ్ళ ఎవరం కూడా ఎన్నడీ భాష వాడాలి. మేము అధికారంలో ఉన్న 10 ఏళ్లలో మిమ్మల్ని నిషేధిస్తాం, మిమ్మల్ని రానివ్వం, మిమ్మల్ని మీటింగ్ పెట్టుకోనివ్వం, అట్లాంటి అహంకారపూరిత మాటలు మేము ఇప్పుడు మాట్లాడలేదు. ఆయన ఆపడం నీ అయ్యేతరం కాదు, ఎవరి తరం కాదు, ఓ తెలివి తక్కువతనం నీది. ఎందుకంటే నీకు సీట్లు ఇచ్చిన, నీకు బీఫామ్లు ఇచ్చిన బాసులనే తిప్పికొట్టి తెలంగాణ తెచ్చిన వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కూడా తెరలేపినట్టుంది. బీఆర్ఎస్ని ఎవరిని కూడా ఉంచి ఇప్పటికే ఒక ఎంపీ చేరడం జరిగింది, ఇంకొక 2 ఎంపీలు కానీ మరొక 3-4 ఎమ్మెల్యేలు కానీ మొత్తం ఆ రాజ్యసభ సీటు దక్కకుండా చేసే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి. ఇవన్నీ చాలా వీళ్ళు 3 తరాల నుంచి కదా చేస్తుండాలి. ఇప్పుడు కొత్తగా 3వ తరం ఇప్పుడు బీఆర్ఎస్ అనేది ఇటువంటి పని చేసింది 3వ తరం. ఇక బీఆర్ఎస్ ఉండదు, బీఆర్ఎస్ ఉండనియమని చాలామంది కోసిండ్రు, పోయినరు. వీళ్ళు కూడా కోతల రైలు ఒకరే మిగిలిపోతారు. రైట్, చూడొచ్చు మొత్తం మీద జనంలోకి కేసీఆర్ రాబోతున్నారని, మొత్తం కృష్ణా జిల్లాల వివాదంపై కూడా మాట్లాడున్నారు. దీనికి కారణం సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ఈ విధంగా మొత్తం కూడా ప్రాజెక్టులో మొత్తం అంశం అంతా కూడా సీఎం రేవంత్ వల్లనే జరిగిందని, దీన్ని ఎండగట్టడానికే ఆ కేసీఆర్ నల్గొండకు రాబోతున్నారు. పెద్ద ఎత్తున సభ నిర్వహించబోతున్నాం. సభను ఎవరు అడ్డుకోవాలన్నా కానీ ప్రజలు ఉండరు. పెద్ద ఎత్తున విజయవంతం చేస్తామని కూడా మాజీ మంత్రి జయేష్ రెడ్డి చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.